ఏపీ రాజధాని అమరావతిలో రిపబ్లిక్ వేడుకలకు బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు ఎస్పీ వకుల్ సిందాల్. మొదటిసారిగా రాజధానిలో నిర్వహించే రిపబ్లిక్ వేడుకలకు 10,000 మందికి పైగా వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. యువత గంజాయి డ్రగ్స్ బారిన పడకుండా ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్న ఎస్పీ వకుల్ సిందాల్తో మా ప్రతినిధి వీరస్వామి ఫేస్ టు ఫేస్. అమరావతి రాజధానిగా గణతంత్ర వేడుకలకు ముస్తాబవుతుంది. దీనికి సంబంధించి కూడా అధికారులు పోలీసు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు, దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఎస్పీ వకుల్ జిందాల్ ఉన్నారు. వకుల్ జిందాల్తో మాట్లాడిపించుకుంటున్నాను. అమరావతి రాజధానిలో ఫస్ట్ టైం మొదటిసారిగా మీరు వచ్చిన 3 నెలల తర్వాత ఇక్కడ గణతంత్ర దినోత్సవ వేడుకలకి ముస్తాబు చేస్తున్నారు. ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు? సో గుంటూరు జిల్లాలో అమరావతి రాజధాని ప్రాంతంలో ఫస్ట్ టైం రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ చేయబోతున్నారు. సో అన్ని అరేంజ్మెంట్స్ చాలా పటిష్టంగా మేము ఏర్పాట్లు అన్నీ చేస్తున్నాము. సో నిన్న కూడా అక్కడ ఒక మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో అన్ని డిపార్ట్మెంట్స్, కలెక్టర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఐజీ గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. సో అన్ని రకాల అరేంజ్మెంట్స్ చక్కగా జరుగుతున్నాయి. సో 26 జనవరి చాలా మంచి పద్ధతితో చాలా పెద్ద స్కేల్లో సెలబ్రేట్ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు ఈ గణతంత్ర వేడుకలకి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఇది మొట్టమొదటిసారిగా ఉంది. దాదాపు ఎంతమంది వచ్చే అవకాశం ఉంది, వాళ్ళకి ఏ విధంగా ఏర్పాట్లు చేయబోతున్నారు? చాలామంది కూడా దీని మీద దృష్టి కూడా ఇక్కడ సారించే అవకాశం ఉంది. పెద్ద టాస్క్తో కూడుకున్న పనిది. ఎలా? సో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కి చీఫ్ గెస్ట్గా గవర్నర్ గారు వస్తారు, అదేవిధంగా సీఎం గారు వస్తారు, డిప్యూటీ సీఎం గారు వస్తారు. సో చాలా పెద్ద స్కేల్లో సెలబ్రేషన్ చేయడం జరుగుతూ ఉంది. సో ఆల్మోస్ట్ 10,000 మంది వచ్చే అవకాశం ఉంది. 10,000 మందికి మనం ఏర్పాట్లన్నీ చేస్తున్నాము. వాళ్ళకి ట్రాఫిక్ అరేంజ్మెంట్, పార్కింగ్ అరేంజ్మెంట్, అదేవిధంగా సెక్యూరిటీ అరేంజ్మెంట్ కూడా చాలా పటిష్టంగా చేయడం జరుగుతూ ఉంది. సో ఏమీ అంటువర్డ్ ఇన్సిడెంట్ లేకుండా పీస్ఫుల్గా మంచి వాతావరణంలో రిపబ్లిక్ డే సెలబ్రేషన్ జరిగేటట్టు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రధానంగా చూసుకున్నట్టు మాత్రం రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రౌడీ షీటర్ని రోడ్డు మీద నడిపించుకుంటూ వెళుతూ దాదాపు ఏం సందేశం ఇవ్వాలని రౌడీ షీటర్ల వాళ్ళందరినీ ఉక్కుపాదం మోపే విధంగా అడుగులు ముందుకు వేస్తున్నట్టు తెలుస్తోంది. దీని మీద కూడా చూసుకున్నట్టు మాత్రం ఎందుకు అలాంటి డిసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటి అంటారు? ఇప్పుడు రౌడీ షీటర్స్ అన్నది వాళ్ళు నంబర్ ఆఫ్ క్రైమ్స్ చేస్తే రౌడీ షీట్ ఓపెన్ అవుతుంది. 1-2 క్రైమ్స్తో రౌడీ షీట్ ఓపెన్ కాదు. సో రౌడీ షీటర్ అంటే అతను మళ్ళీ క్రైమ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో రౌడీ షీటర్ను సర్వేలెన్స్ ఉంచడము అది ఎప్పటి నుంచి జరుగుతున్న పోలీస్ డిపార్ట్మెంట్లో జరుగుతున్న పని. సో అదే క్రమంలో రౌడీ షీటర్స్ మీద కంట్రోల్ ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళని కౌన్సిలింగ్కి పిలుస్తున్నాము. కౌన్సిలింగ్కి పిలిపించి ఈసారి వాళ్ళకి పరేడ్ కూడా చేయించడం జరిగింది. సో రౌడీ షీటర్స్ గుండెలో భయం ఉండాలి, సామాన్య ప్రజలు గుండెలో ధైర్యం ఉండాలి అనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. సో ప్రజలకు పోలీస్ డిపార్ట్మెంట్ అండగా ఉంటుంది. రౌడీ షీటర్ ఏం చేసినా దానికి ఎటువంటి టాలరెన్స్ ఉండదు అని ఒక మెసేజ్ ఇచ్చేదానికి కూడా ఈ పరేడ్ చేయించడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే మాత్రం మహిళల భద్రత విషయంలో చూసుకుంటే యువత దృష్టిలో చూసుకుంటే మీ స్థాయికి చేరుకోవాలని చాలామంది ఆశలు కూడా పడుతుంటారు. ఈ విధంగా చూసుకుంటే యువతకు కానీ అదేవిధంగా మహిళలకు కానీ ఎవరైనా కానీ సరే ఇప్పుడున్న ఫ్యూచర్కి వచ్చే వాళ్ళకి ఏ సందేశం ఏం చెప్తారు? సో యూత్కి మా మెసేజ్ ఏంటంటే చాలామంది యూత్ ఈ డ్రగ్స్కి బానిస అవుతున్నారు. చాలామంది చిన్న విషయం అనుకొని సరదా అనుకొని డ్రగ్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తున్నారు. ఆ డ్రగ్స్కి వాళ్ళు ఎప్పుడు అడిక్ట్ అయిపోతున్నారు, ఎప్పుడు అలవాటు పడిపోతున్నారు, వాళ్ళకి కూడా తెలియట్లేదు. సో ఎవరు కూడా డ్రగ్స్ స్టార్టే చేయకూడదు, డ్రగ్స్ నుంచి చాలా దూరంగా ఉండాలి. డ్రగ్స్తో జరుగుతున్న నష్టాలు కూడా మేము స్కూల్స్కి వెళ్ళి కాలేజెస్కి వెళ్ళి వివరిస్తున్నాము. సో డ్రగ్స్ ఒకసారి స్టార్ట్ అయితే చాలా చాలా ప్రమాదకరమైన పరిణామాలు ఉంటాయి. భవిష్యత్తు నాశనం అవుతుంది. చాలా లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. హెల్త్ పాడైపోతుంది, మెంటల్ హెల్త్ పాడైపోతుంది, కెరియర్ పాడైపోతుంది, ఫ్యామిలీ పాడైపోతుంది. సో అన్ని దాని మీద మేము అవగాహన కల్పిస్తున్నాము. యూత్ అందరూ కూడా డ్రగ్స్ నుంచి చాలా చాలా దూరం ఉండాలి. ఎవరైనా చేస్తూ ఉంటే కూడా ఎవరికైనా అడిక్షన్ ఉంటే అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి, మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఎవరైతే ఇంకా జస్ట్ చేశారో వాళ్ళు సొంతంగానే డ్రగ్స్ మానేసి డ్రగ్స్ నుంచి చాలా దూరంగా ఉండాలని మేము కోరుతున్నాం. ఇది మొత్తంగా చూసుకున్నట్టు మాత్రం ఎస్పీ వకుల్ జిందాల్ చెబుతున్న పరిస్థితి. రాష్ట్రంలో మొదటిసారిగా అమరావతి రాజధానిలో రిపబ్లిక్ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామంటున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టు 10,000 మంది ఇక్కడికి వస్తారనేది అంచనా వేస్తున్నామన్నారు. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం గుంటూరు జిల్లాలో ఎవరైనా సరే మాత్రం రౌడీ షీటర్లు మాత్రం హద్దులు దాటితే మాత్రం ఉక్కుపాదం మోపుతానని, చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇది మొత్తంగా చూసుకుంటే ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రమణతో వీరాస్వామి, స్వతంత్ర టీవీ, గుంటూరు.